సో సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎపిక్ టీజర్ అయితే వచ్చేసింది. #90s సీక్వెల్ ఇది. అంటే లైక్ దాంట్లో చిన్నోడు ఉన్నారు కదా, వాని స్టోరీ ఇది. సో దీంట్లో ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య హీరోయిన్లు చేస్తున్నారు. ఇది లండన్లో అవుతుంది స్టోరీ. నాకు అస్సలు నచ్చలేదు ఇంతకుముందు జరిగిన ఏదైతే టీజర్స్ వచ్చినాయో, నాకు అంత అసలు ఏవి ఎక్కలేదు. సో ఐ రియల్లీ హోప్ ఈ టీజర్ బాగుండాలి, సినిమా బాగుండాలి. అసలు థియేటర్కి ఎవడైనా పోతున్నా లేదా అనే సిచ్యువేషన్ ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. పెద్ద సినిమా లేవు, ఉన్న సినిమాలు జనాలు వెళ్ళట్లేదు, ఓటీటీ అవుతుంది. సితారా గట్టిగా ప్లాన్ చేస్తే తప్ప మంచి సినిమాలు రావట్లేదు ఈ మధ్యలో. సో లెట్స్ హోప్ ఈ టీజర్ బాగుండాలి. అండ్ ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందారండి. సో లెట్స్ వాచ్. దీని పేరేంటే ఎపిక్ టీజర్. సో ఓకే. Hi, I'm Kadali, a Wanderlust. Myself Aditya. I'm short film director. Oh, ఓకే. మీరేమిట్లు? ఓకే. విజేందర్ పవన్. ఓకే. I'm John Christian. I'm Aditya Hindu. దట్ వాస్ గుడ్. అదొకటి ఓకే. కుల్లుజ్ ఓకే, బట్ స్టిల్ అమ్మాయికి హ్యాపీ బర్త్డే చెప్పడం కూడా రాదు, నువ్వు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టినావంటే అట్లా జరిగిపోయింది. అయ్యిందా? ఏం మామా? రేయ్, ఏంది నీకు కెమెరా అర్థమైందా? ఉల్టా పల్టా పెట్టిండు? అయిందా? అంటే పైన పైన హలో ఆదిత్య, తిన్నావా? తిన్నా మమ్మీ. ఏయ్, బట్టలేరా? చెమటలేంది? డాడీ ఎక్సర్సైజ్ చేస్తున్నా డాడీ. కండలు వచ్చినాయా? డాడీ ఈయన ఎలాగేదో అంటుంటాడు రా, నువ్వు మంచిగా చేయరా. ఓకే. పాట బాగుంది. రిలేటబుల్ సమ్మర్ అంట. ఎవడికి రిలేటబుల్, ఎవడు రిలేటబుల్ నాకు అర్థం కాదు. నా క్వశ్చన్ ఎవడికి రిలేటబుల్, ఎవడు రిలేటబుల్ రా దీంట్లో. కానీలే, బేసిక్లీ ఇలా లవ్ స్టోరీ. దీంట్లోకి #90s ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. అంటే జస్ట్ ఏదో అది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మేము లవ్ స్టోరీ పెట్టుకున్నాము, ఆ లవ్ స్టోరీకి దీన్ని ఇట్లా కలిపేద్దాం, దట్ ఈస్ అ పాయింట్ అని నాకు అనిపిస్తుంది. అంటే దీంట్లో మౌలి క్యారెక్టర్ ఓటీసే ఉంటుందా, ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా లేదో తెలీదు. సో నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అంటే సింపుల్ లైక్ వాళ్ళు షూట్ చేసినప్పుడైనా అర్థం కావాలేమో, నాకు అర్థం కాలేదు. కానీ లైక్ ఇక్కడ ఇప్పుడు హీరో పట్టుకునే కెమెరా కింద ఉంది, అంటే ఇది ఉంది, వీడియో కాల్ చేస్తున్నాడు కదా అనుకోవచ్చు. వీడియో కాల్ చేస్తే కింద ఇట్ దీన్ని ఏమంటారు, సెల్ఫీ కెమెరా కింద ఉంటుంది. ఎట్లా చూస్తున్నాడు అంటే లైక్ దాంట్లో తిరుగుతాలే నాకు తెలియదు. ఒక కాల్ జస్ట్ వాయిస్ కాలే అంటే ఇట్లా ఎందుకు పట్టుకోవాలి? ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు కదా, కింద ఎక్కడో మైక్ ఉంది, పట్టుకుంటే మైక్ పట్టుకోవాలి. ఏమోలే, నాకు అది వెంటనే అది వెలిగింది. నాకు ఎందుకు అట్లా వెలిగింది, నాకైతే అది కొంచెం కొట్టింది. లైక్ ఇట్స్ నాట్ దట్. ఏముంది ఈ టీజర్? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ టీజర్ చూసిన తర్వాత థియేటర్ కిందకి రావాలి, దట్ ఇస్ మై క్వశ్చన్, ఓన్లీ క్వశ్చన్ అంతే. అంతకంటే ఇంకేం అడగట్లేదు. ఏ సినిమా అయినా ఇప్పుడు జనాలు థియేటర్కి రావడానికే కష్టపడుతున్నప్పుడు ఈ టీజర్ చూసేసి జనాలు థియేటర్కి ఎందుకు రావాలి? దీన్ని నేను ఓటీటీలో కూడా చూసుకుంటా, ఎందుకంటే #90s కూడా నేను ఓటీటీలో చూసిన, అది చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ సినిమాని నేను థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి? దట్ ఇస్ మై క్వశ్చన్. ఆ రొమాన్స్ ఉంటుంది అంటారు, లవ్ స్టోరీ ఉంటుంది అంటారు, నాకేమో అంత ఏమనిపించట్లేదు. ఓకే జస్ట్ ఒక మోడర్న్ లవ్ స్టోరీ, లైక్ వాళ్ళు దే హుక్ అప్ అండ్ స్టఫ్ అండ్ దే హ్యావ్ అ రిలేషన్షిప్ ఆర్ సిచ్యువేషన్షిప్ ఆర్ బొక్కషిప్ ఏదో చెప్తారు. సో దాని మీద స్టోరీ చెప్తారు. బట్ వై షుడ్ ఐ కమ్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్? దట్ ఈస్ మై క్వశ్చన్. లైక్ బ్రో, ఆలోచించాలి కంపల్సరీ. ఎందుకంటే లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వచ్చే సినిమాలు, థియేటర్లో రిలీజ్ చేసే సినిమాలు ఓటీటీలోకి ఎంత తొందరగా వస్తున్నాయి. అందులోనూ ఆ సినిమాలు థియేటర్కి వెళ్ళిన తర్వాత నిజంగానే వర్దా కాదా అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు లెట్స్ జస్ట్ సే, నేను ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తా. సాంప్రదాయని సుప్పిని సుద్దపూస్ అనే ఒక సినిమా వచ్చింది, డన్ బై ఈటీవీ విన్ వాళ్ళు ఇంతకుముందు చాలా సినిమాలు ఓటీటీ కానీ తయారు చేసి థియేటర్లో రిలీజ్ చేసి సక్సెస్ పొందారు. బీట్ లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ అట్లాంటి సినిమాలు ఆడినాయి. దాన్ని చూసి సాంప్రదాయాన్ని సుప్పిని సుద్దపూస్ అని కూడా సినిమాని రిలీజ్ చేశారు థియేటర్లో. ఇట్ వాస్ ద రియలీ బ్యాడ్ ప్రోడక్ట్. అంటే లైక్ నేను ఒక్కనే రివ్యూ ఇచ్చాను అని అట్లా లైక్ రెవెన్యూ కూడా అంతే రాలేదు, దాని గురించి ఎవడెక్కువ మాట్లాడలేదు. ఇట్ వాస్
నాకు నచ్చలేదు అసలు సినిమా, అసలు బాగాలేదన్న ఫీలింగ్. ఓటీటీకి వచ్చినా కానీ జనంతా సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్లో నడిచే సినిమా అనిపించింది నాకు. మాత్రం అట్లాంటి సినిమాలు చాలా వస్తున్నప్పుడు ఈ సినిమా ఇట్స్ సీక్వెల్ టు #90s. #90s జస్ట్ వాళ్ళిద్దరు ఇప్పుడు వేసేసి నువ్వు టీజర్ చూసినావు అనుకో, వీళ్ళిద్దరు తింటూ ఉన్నారు కదా #90s, తర్వాత #90s ఇంకా అంత డీప్కి వెళ్తారో లేదు తెలియదు జనాలు. అలా ఉన్నప్పుడు ఈ టీజర్ చూసి ఓకే దీన్ని నేను థియేటర్కి వెళ్ళి చూస్తా, అందులోనూ సమ్మర్లో పెద్ద సినిమాలు లేవు. పెద్ద సినిమాలు ఉంటేనే జనాలు థియేటర్కి పుల్ ఎక్కువ ఉంటుంది, బేసిక్లీ థియేటర్కి ఎక్కువ వస్తారు. అట్లాంటప్పుడు చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. బీట జెట్లీ, బీట గాయపడ్డ సింహం. ఆ గాయపడ్డ సింహం డౌట్ నాకు. సమాంతాస్ మా ఇంటి బంగారం కూడా జూన్కి పుష్ అవుతుంది, ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎపిక్ లాంటి సినిమాకి థియేటర్కి నేను ఎందుకు రావాలి? దట్ ఇస్ మై క్వశ్చన్. ఎందుకు ఇంత సొల్లేస్తున్నావు అనుకోకండి, జెన్యున్ క్వశ్చన్ అని ఫీలింగ్. జస్ట్ ఎక్కువ ఎలాబరేట్ చేసినట్టు అనిపించింది. బట్ స్టిల్ జస్ట్ మ్యూజిక్ నాకు నచ్చింది, మిగతా అంతా ఓకేలే. లైక్ ఏవి చూపించినట్టు అనిపించట్లేదు, ఏవి సూపర్ చూపించినట్టు అనిపించట్లేదు. టీజర్ ఇంకేం చెప్తారా అనుకోకండి, బట్ ఏదో ఒకటి పాయింట్ ఉండాలి కదా. ఇప్పుడు లేచేస్తే చిరంజీవి అని ఒక టీజర్ వచ్చింది మొన్న ఏదో. ఆ సినిమా అది ఆడుతుందా లేదా, బాగుందా బాగాలేదు సెకండరీ అనుకున్నా కానీ వాళ్ళు ఇచ్చిన టీజర్లో చెప్పిన పాయింట్ ఏంటంటే వానికి ఉండే లెఫ్ట్ సైడ్ ఉండకుండా రైట్ సైడ్ ఉంటుంది, దానివల్ల వానికి ఒక అక్యూట్ హెల్త్ ఇష్యూ ఉంటుంది. సో దానివల్ల ఏం జరిగింది, అదొక చిన్న పాయింట్. ఆ సినిమా మొత్తం అదే ఉంటుందా, ఎవరైనా ఆ సినిమా చిన్న ఒక బిట్ ఒకటి పెట్టుకొని టోటల్ సినిమా అంతా లవ్ స్టోరీ ఉంటుందా, వీ డోంట్ నో. బట్ స్టిల్ ఆ ఒక్క పాయింట్ టీజర్లో చూపించినాం, దీంట్లో ఏంటి ఆ పాయింట్? అది నా క్వశ్చన్. సో చెప్పండి, బాగుంటే హ్యాపీయే, బాగుంటే జనాలు అట్రాక్ట్ అయితే థియేటర్కి వచ్చి చూస్తారు, లేదంటే ఏమీ చేయలేము. దట్ హ్యాపెండ్ విత్ అర్జున్ రెడ్డి, దట్ హ్యాపెండ్ విత్ గీతా గోవిందం, దట్ హ్యాపెండ్ విత్ అదర్ మూవీస్. అర్జున్ రెడ్డి ఎట్లా వాడు ఏం మాట్లాడుతున్నారో మైదా పిండి అది పెట్టిన తర్వాత జనాలకి పిచ్చిలేసిపోయింది. ఏంట్రా ఒక తెలుగు సినిమాలో బూతులు పెట్టిన తర్వాత ఇట్లుంటుంది ఆ సినిమా అని చెప్పి టీజర్ తోటే లేచింది. అట్లా ఉండాలంటున్నాం. దట్ వాజ్ అ వెరీ వెరీ స్మాల్ ఫిలిం కంపేర్ టు దిస్. సో ఏమో నాకైతే ఇట్లా అనిపించింది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. అండ్ బాగుండాలి భయ్యా, సినిమాలు బాగుండాలి, బాగుంటేనే ఆడతాయి, లేకపోతే కష్టం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరూ మ్యాన్ ఫిక్షన్ సబ్స్క్రైబ్ అయితే కొట్టు, సబ్స్క్రైబ్ గట్టి కొట్టు. బై.